హాయ్ ఎవ్రీవన్, మన న్యూ హోమ్ అప్డేట్ అనమాట. సో మనం గుమ్మాలు కిటికీలు పెట్టాం కానీ వాటికి ఇంకా డోర్స్ ఫిక్స్ చేయలేదు కదా. సో మేమైతే ఆర్డర్ ఇచ్చి 1 వీక్ ఎక్కువ అవుతుంది. సో లోడన్ అయితే వచ్చేసింది. మేము మొత్తం ఎక్కువ మట్టుకు టేకే ప్రియారిటీ ఇచ్చామండి. సో ఒక బెడ్రూమ్స్ డోర్స్, బాత్రూమ్స్ డోర్స్ తప్ప అంటే అవి రెడీమేడ్ తీసుకొని మనం మెయిన్ డోర్స్ అన్నీ టేక్ పెట్టించుకున్నాం. కొద్దిగా ఎక్స్పెన్సివేనండి, కానీ కొన్ని తప్పవు కదా మనం ఎంత అద్దనుకున్నా. సో వీటికైతే వార్నిషింగ్ చేశారు. సో చేయకముందు చేసిన డిఫరెన్సెస్ చూడండి, మనకు తెలుస్తుంది. ముందుగా వాటిని మంచిగా రఫ్గా అంతా క్లీన్ చేసిన తర్వాత వార్నిష్ అనేది చేశారు. నేను ఇంకోటి ఏంటంటే సింపుల్ డిజైన్స్ సెలెక్ట్ చేసుకున్నానండి. హెవీ డిజైన్స్ అయితే డస్ట్ అనేది ఎక్కువ అబ్జర్వ్ చేస్తుంది. మళ్ళీ ఏంటంటే వాటికి గ్లాస్ ఫినిషింగ్ రావాలి అంటే డస్ట్ అబ్జర్వ్ చేయకుండా ఉండాలంటే మళ్ళీ కొద్దిగా డబ్బు ఖర్చు అవుతుంది. సో ఇక అలా అనుకుంటూ పోతే పెరిగిపోతుంది కదా అనేసి నేను మ్యాక్సిమం కొద్దిగా తక్కువ బడ్జెట్లో అవ్వాలి డిజైన్ మోడల్ అనేసి చూసాను. కానీ కొన్ని తప్పలేదు, కొన్ని అయితే తప్పాయన్నమాట. సో అలా అయితే మనకి ఇలా సింపుల్ డిజైన్స్ అయితే సెలెక్ట్ చేసుకునేది. కిచెన్ అవుట్ సైడ్ ఉంటుందండి, సింగిల్ డోరు. సో ఇది టేకే, ఇది సింపుల్ డోరు. ఇంకొకటి ఏంటంటే మనం పైన చెక్నాలు ఉంటాయి చూడండి, అవైతే ఏవి సెలెక్ట్ చేసుకుంటామో దానికి సూటబుల్ అయ్యే విధంగా మాత్రమే డోర్స్ సెలెక్ట్ చేసుకోవాలి. సో మనకి తూర్పు సైడ్ ఉత్తరం సైడ్ రెండు ఉన్నాయి మెయిన్ డోర్స్. సో ఇదైతే తూర్పు సైడ్ వచ్చేది విఘ్నేశ్వరుడు ఎంట్రన్స్, ఉత్తరం సైడ్ నామాలు వెంకటేశ్వర స్వామి నామాలు. సో వాటికి సూటబుల్ అయ్యే విధంగా డోర్ సెలెక్ట్ చేసుకున్నా, ఆ డిజైన్కి సెట్ అయ్యే విధంగా. సో అన్ని వార్నిషింగ్ చేసి అయితే పక్కన పెట్టుకున్నారు. ఇక ఫిట్ చేయడమే, కానీ ఒక్క రోజులో కాదండి, అసలు 1 వీక్ 10 days పడుతుంది. అన్నీ నీట్గా చేసుకుంటూ పెట్టాలంటే ఖచ్చితంగా 1 వీక్ అయితే పట్టిందండి మనకి. సో ఇది వచ్చేసి మన ఎంట్రన్స్ డోరు చూడండి, విఘ్నేశ్వరుడు అంటే ఏనుగుతో అలా అటు ఇటు స్వాగతం పలికే విధంగా పెట్టించి మామూలుగా కింద ఫ్లవర్ డిజైన్ ఇప్పించాము. సో వెంకటేశ్వర స్వామి నామాల డిజైన్కి ఇది పెట్టించాము. సో బిట్స్ మోడల్ అనమాట. సో ఇది ట్రెండింగ్లో ఉంది, నాకు ఇంకా దానికంటే ఎక్కువ ఇదే నచ్చిందండి. సో ఇవి రెండైతే మెయిన్ అన్నమాట. కిచెన్ది కూడా టేకుది, అది కూడా సింపుల్ డిజైన్ చూసారు కదా. సో ఇలానైతే మొత్తం క్లీన్ చేసి దాన్ని ఒక మంచిగా సెట్ చేసుకుని తర్వాత ఫిక్స్ చేస్తారు దీనికి వార్నిష్ చేసి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే నేను అంతా వుడ్ కాంబినేషన్ అయిపోతుంది ఇల్లు అంతా. సో పిఓపి కలర్ కాంబినేషను మనకి డోర్స్ ఉండాలి కాబట్టి మనం అందుకే నేను డోర్స్కి కూడా అదే ఫినిషింగ్ వచ్చేటట్టుగా చూసుకోవడం అయింది. విండోస్ డోర్స్ పిఓపి దగ్గరగా ఉండాలనేసి అలా చూసుకోవడం జరిగింది అన్నట్టు. సో ఇది కాఫీ కలర్ వచ్చింది, చాక్లెట్ కలర్, కానీ మనం అలా డోర్స్ పెట్టుకుంటే బాగుండదు కదా. సో అందుకనేసి వుడ్డే మొత్తం. మనకి కబోర్డ్ సిస్టమ్ కూడా అంత అలానే వస్తుందండి. ఇవి ఐరన్ ప్లేట్స్, సెక్యూరిటీ ఉండడం కోసం ఐరన్ ప్లేట్స్ అండి ఇవైతే. మనకి వీటికి తుప్పు పడకుండా మంచిగా పెయింట్స్ అయితే వేసి ఆరబెట్టారు. ఇవి ఫిక్స్ చేసిన తర్వాత విండోస్కి మనకి డోర్స్ పెడతారు కదా, మనకైతే డోర్ ఫిక్స్ చేశారండి. చూడండి ఈ మాదిరి డోర్ అన్నమాట. సో ఇదైతే వెంకటేశ్వర స్వామి నామాలు వచ్చాయి కదా, ఇగో దీనికి ఇలా సెట్ అయిందో లేదో మీరు చెప్పండి. నాకైతే సెట్ అయింది అనేసి నేను సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. సో స్క్రూ మోడల్, ఇవి డోర్లకి స్క్రూ మోడల్, ఇవి బెడాలు అంటారు చూడండి, ఇవి సెలెక్ట్ చేసుకోలేదు నేను. నట్ బోల్ట్ ఉంటాయి కదా, అవి అయితే సెక్యూరిటీ ఉంటుంది అనేసి అయితే అవి సెలెక్ట్ చేసుకున్నానండి. సో నాకు లాక్ సిస్టమ్ పెట్టుకోవాలని ఉండే. సో 2-3 hours తర్వాత రిపేర్ పర్పస్ వస్తుంది అన్నాక నేను అది పోస్ట్ పోన్ చేసిన, ఇక వద్దులే అనేసి ఇవే పెట్టించుకున్నా. ఇందులో కూడా మోడల్ సెలెక్ట్ చేసుకున్నా, మన డోర్స్కి సెట్ అవ్వాలి కాబట్టి ఇది చాయిస్, ఇక ఇది ఓకే చేయడం అయింది. మిర్రరే ఇంకొద్దిగా ఆగాల్సి వచ్చిందండి, నేను డిజైన్ మిర్రర్ పెట్టించుకుందాం అనుకున్నా. మన విండోస్కి పెట్టేదేమో కొద్దిగా థిక్గా ఉంది, మనం ఇది డిజైన్ ఏమో కొద్దిగా పల్చగా అనిపించింది. సో ఎంట్రెన్స్ మనకి సెక్యూరిటీ కూడా ఉండాలి కదా. సో అద్దనేసి మళ్ళీ క్యాన్సిల్ చేసి మళ్ళీ థిక్ మిర్రరే మనం చెప్పడం జరిగిందన్నమాట. సో ఇదండి ఓవరాల్గా మన మెయిన్ డోర్ డిజైన్. నాకైతే నచ్చింది, మీకు కూడా నచ్చిందా లేదా కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి. మీ అభిప్రాయం చెప్తేనే ఏమైనా చేంజెస్ ఉంటే చేసుకోవచ్చు కదా అని నేను వెంటగా వీడియోలు అయితే పోస్ట్ చేస్తున్నా. మనకి దేనికి ఎంత ఖర్చు అయిందనేది నేను మంచిగా ఓవరాల్గా ఇల్లంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను ఖచ్చితంగా ఆ వీడియో పోస్ట్ చేస్తానండి. ఇదండి మన మెయిన్ డోర్ వచ్చేసి. సో మనకి ఇంకొకటి ఏంటంటే టేక్ పెట్టుకుంటే తుప్పు అది మనకి ఏంటంటారు చెదలు తింటుంది, అంతా పెట్టుకోవద్దని కొంతమంది చెప్పారు. సో అందులో టైప్స్ ఉంటాయి, మీడియం, లో క్వాలిటీ, మీడియం, హై. సో హై అంటే కొద్దిగా ఎక్స్పెన్సివ్, మీడియం పెట్టుకుంటే మనకి ఆ ప్రాబ్లం ఏం రాదండి. సో అదన్నమాట. ఇది కిచెన్ డోర్, ఇది కూడా ఫిక్స్ చేశారు. ఇదైతే ఈ మోడలే, అంతే, ఇంతకంటే ఎక్కువ దీనికి డిజైన్ అద్దనిపించింది. సో ఈ ఐరన్ ప్లేట్స్ ఫిక్స్ చేసిన తర్వాత గ్లాసులు, ఐరన్ ప్లేట్స్, మనకి డోర్స్, విండోనైతే కంప్లీట్గా పూర్తయిపోయిందండి. ఒకసారి మీరు
దగ్గర నుండి చూస్తే మీకు విండో ఎలాంటి మోడల్ అర్థమవుతుంది. ఇలా లీవ్స్ లాగా వచ్చే మోడల్ అనమాట. సో నేను డోర్స్ కూడా అదే ప్లాన్ చేసేసాను. సో ఇది మనకి ఓవరాల్గా మనకి లుక్ అయితే ఇట్లా ఉంది. నాకైతే సెట్ అయింది అనిపించింది. మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ చేయండి. స్టెప్స్ కూడా వర్క్ నడుస్తుందండి. ఇది ఒక 1 డేలో స్టెప్స్ కట్టడం అయిపోయింది. గేటు ముందు కూడా మనకి నేను అది గ్రానైట్ వేపివ్వట్లేదండి. కొద్దిగా రోడ్డు ఇంకా కంప్లీట్ కాలేదు కాబట్టి మళ్ళీ తీపియాల్సి వస్తే వేస్ట్ ఆఫ్ మనీ కదా. సో అందుకే సిమెంట్తోనే చేపిస్తున్నాను. సో ఇది కూడా పని కంప్లీట్ అయిపోయింది. స్నో పెడితే పడతారనేసి మధ్యలో స్టెప్స్ పెట్టమన్నా, ఇంకా అది వర్క్ నడుస్తుందండి. సో ఇదండి, ఇలానైతే వచ్చింది కంప్లీట్గా లుక్ వైజ్. మీకు ఇల్లంతా ఒకసారి హోమ్ టూర్ ప్లెయిన్గా చూపిస్తాను, అప్పుడు మీరు చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయడం అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.